ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశంలో దేవుడిచ్చే ప్రతి అవకాశం కూడా చాలా విలువైనది, అద్భుతమైనది. ఇంకపోతే దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నామన్నదే ప్రాముఖ్యం. దేవుడు అందరికీ సమానంగా సమయాన్ని ఇస్తున్నాడు, అందరికీ సమానంగా ఇస్తున్నాడు. ఆయన చేసిన ప్రకృతిని కూడా అందరికీ సమానంగా పంచాడు. సూర్యుని సమానంగా పంచాడు, గాలిని సమానంగా పంచాడు, అన్నిటినీ సమానంగా పంచాడు. సమయాన్ని కూడా అందరికీ సమానంగానే ఇచ్చాడు. కానీ దేవుడిచ్చిన ఆ సమయాన్ని మనం వాడుకుంటున్న విధానం మాత్రం వేరువేరుగా ఉంటుంది. ఒకరు దేవుడిచ్చిన సమయాన్ని జీవితం అంతా కూడా పిల్లల కోసం, భార్య కోసం, తన కోసం వాడుతుంటాడు. ఇంకొకరేమో జీవితం అంతా దేశభక్తి అని దేశం కోసం వాడుతుంటాడు. ఇంకొకరేమో దేవుని సమయాన్ని ఆదివారం ఒక్కసారి దేవుని కోసం ఇచ్చి మిగతా రోజులంతా తన కోసమే వాడుతుంటాడు. చూడండి, విచిత్రం ఏంటంటే సమయము అందరికీ సమానంగా పంచిన దేవుడు, ఆ దేవుడు కోసం మనుషులు సమయం ఇవ్వటానికి కొందరు ఆదివారం చర్చికి వస్తారు, కొందరేమో సంవత్సరానికి పండగ రోజు వస్తారండి. క్రిస్మస్ రోజు వచ్చిందంటే ఎప్పుడు రానివాడు కూడా ఆ రోజు సంఘానికి వస్తాడు. గుడ్ ఫ్రైడే రోజు వస్తాడు, ఈస్టర్ రోజు వస్తాడు, జనవరి 1కి వస్తాడు. మిగతా రోజులంతా కనిపించడు, గాలి తిరుగుతుంటాడు. ఇలాంటి వాడికి దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అది మన ఆలోచన, కానీ దేవుడు ఆలోచన వేరు. దేవుడు అందరికీ సమానంగా సమయాన్ని పంచినప్పుడు ఆ సమయాన్ని మనము వృధా చేయకుండా తన సేవలో వాడాలి, తన కోసము ఖర్చు పెట్టాలి. తన సేవలో ప్రతి క్షణము కూడా మనము సేవలో సమయాన్ని వాడాలి అని దేవుని ఉద్దేశం. అందుకే బైబిల్లో మనకి తెలిసిన మాట, సుపరిచితమైన మాట, ఎప్పుడూ చదువుకుంటున్న మాట ఏంటి అంటే, సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోండి అని మనకు బైబిల్లో వ్రాయబడింది కదా. ఎంతమందికి తెలుసు? ఒకవేళ మీకు తెలుసుంటే దాన్ని అనుసరించటానికి ప్రయత్నం చేయండి. తెలియకపోతే దాని గురించి తెలుసుకోండి. సమయమును సద్వినియోగం చేసుకోండి, సమయమును పోనివ్వకండి. ఎందుకు పోనివ్వకూడదు అంటే, మన జీవితంలో సమయం అనేది చాలా విలువైనది. ఒకడేమో సమయాన్ని నిద్రతో పాడు చేస్తాడు, ఒకడు సమయాన్ని తిరుగుతూ పాడు చేస్తాడు, ఒకడేమో సమయాన్ని ఫ్రెండ్షిప్తో తిరుగుతూ పాడు చేస్తాడు, ఒకడేమో సమయాన్ని కుటుంబం కోసం పాడు చేస్తాడు. దేవుడిచ్చిన సమయాన్ని ఎప్పుడైనా దేవుని కోసం వాడినట్లుగా మనకెక్కడ కూడా మనుషుల్లో చాలా తక్కువ కనిపిస్తుంది. అసలు దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు ఎంత దేవుని కోసం వాడావు, ఎంత ఫ్యామిలీ కోసం వాడావు, ఎంత నీ కోసం వాడావు, ఎంత సేవలో వాడావు, ఎప్పుడైనా నీవు ఆలోచించావా? అరే, సమయము నీది కాదు కదా, సమయము నీవు తెచ్చుకోలేదు కదా. దేవుడిచ్చిన సమయాన్ని ఆ సమయములో ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఆ సమయములో ఏం చేయాలనుకుంటున్నావు? ఈ భూమి మీద విచిత్రం ఏంటంటే ప్రియులారా, ప్రతి ఒక్కడు ఒక్కొక్క విధానముగా బ్రతుకుతుంటాడు. అదే సమయంలోనే ఒకడేమో షికార్లకు వెళ్తాడు, దేశాలు తిరగటం ఒకడికి ఇష్టం, ఒకడికి దేశాలు తిరగటం ఇష్టం, ఒకడికి కుటుంబం కోసం సంపాదించటం ఇష్టం, ఒకడేమో గాలి తిరుగుటం ఇష్టం. అందుకే బైబిల్లో ఒక మంచి మాట వ్రాయబడింది, చదువుకుందాం. ఏంటి ఆ మాట అంటే, మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 36వ వచనం. ఒకసారి మీరు బైబిల్ ఉంటే తెరిచి చూడండి, చాలా మంచి మాట. బహుశా
ఇలాంటి మాటలు మళ్ళీ మళ్ళీ మనం చదువుకోలేము. ఎందుకు అంటే బైబిల్ చదవటానికి మన దగ్గర టైం ఎక్కడంటే, సినిమాలు చూడటానికి టైం ఉంటుంది, సీరియల్ చూడటానికి టైం ఉంటుంది, మొబైల్ చూడటానికి టైం ఉంటుంది, ఫ్రెండ్షిప్తో సరదాగా గడపటానికి టైం ఉంటుంది, అనవసరంగా రోడ్డు మీద తిరగటానికి సమయం ఉంటుంది. ఏంటి ఫ్రెండ్లతో గాలి వాళ్ళతో తిరగటం, ఏంటి ఫ్రెండ్లతో గంటలు మాట్లాడే టైం ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు చదువుకోవటానికి మన దగ్గర ఇష్టం ఉండదు, టైం ఉండదు. 36వ వచనం, సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? చూసారా ఎంత అద్భుతమైన మాట. ఒకడున్నాడంట, వాడు ఏం చేశాడంట తెలుసా? ఒకడున్నాడంట, వాడు ఏం చేశాడు అంటే సర్వలోకమును సంపాదించుకున్నాడంట, అంతా సంపాదించుకున్నాడంట. ధనం సంపాదించుకున్నాడు, బంధువుల్ని సంపాదించుకున్నాడు, ఫ్రెండ్ని సంపాదించుకున్నాడు, సర్వలోకమును సంపాదించుకున్నాడు. కానీ చివరికి వాడికి మిగిలిందేంటో తెలుసా? తన్ను తానే పోగొట్టుకున్నాడంట. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నువ్వు లోకమంతా సంపాదించుకున్నావు, లోకములో ధనధాన్యం సంపాదించుకున్నావు, లోకములో స్నేహితుల్ని సంపాదించుకున్నావు, లోకములో అందరినీ సంపాదించుకున్నావు. చివరికి మన జీవితంలో మిగిలింది ఏంటంటే మనల్ని మనమే పోగొట్టుకున్నాం. మనమే న్యాయం చేసుకోలేకపోయాం. అందరికీ న్యాయం చేసావు, అందరినీ సంపాదించుకున్నావు, అందరి దగ్గరికి వెళ్ళావు, అందరినీ పలకరించావు, చివరికి నీకు నీవే అన్యాయం చేసుకున్నావు అన్నట్లుగా బైబిల్ మనకి బోధిస్తుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? వానికి ఏం ప్రయోజనం ఉంది చెప్పండి? ప్రయోజనకరమైనవి సంపాదించుకోవటానికి బదులుగా ప్రయోజనము లేని వాటి కోసము పరుగులెత్తాడంట, ప్రయోజనము లేని వాటి కోసము ఆరాటపడ్డాడంట, ప్రయోజనము లేని వాటి కోసము పరుగులు తీశాడంట. చివరికి ఎన్నైతే సంపాదించుకున్నాడో అవి ఒక్కటి కూడా ఆయనకు ఉపయోగకరంగా లేవంట. మీరు ఆలోచించండి, ప్రస్తుతం మన జీవితం కూడా అలాగే ఉంది. ఎన్నిటినో సంపాదించుకుంటాం, ఎన్నిటినో మనము గెలుచుకుంటాం, ఎన్నిటినో మనం సాధిస్తున్నాం. చివరికి వెళ్ళేటప్పుడు మాత్రము ఏది మన తోడు రాదు, ఏది మనకి సాటి రాదు. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళాలిగా. అందుకే భూమి మీద ఉన్నప్పుడు లోకమును సంపాదించుకోవటం కంటే లోకాన్ని కలిగించిన దేవుణ్ణి సంపాదించుకోండి అని బైబిల్ అంటుంది. లోకములో బంగారం సంపాదించుకోవటం కంటే, లోకములో వెండిని సంపాదించుకోవటం కంటే, లోకములో మనుషుల్ని సంపాదించుకోవటం కంటే లోకములో దేవుణ్ణి సంపాదించుకోండి అని బైబిల్ మనకి పదే పదే ఘోషిస్తుంది. లోకములో దేవుణ్ణి సంపాదించుకోండి, లోకములో సర్వేశ్వరుని సొంతం చేసుకోండి. దేవుడు నీకు తోడుంటే, దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుండాలని కోరుకోవెందుకు? మా అమ్మ తోడుండాలి, నా భార్య తోడుండాలి, మా బంధువులు నాకు తోడుండాలి, మా వాళ్ళందరూ నా పక్కలే ఉండాలి అనుకుంటున్నావే. ఎప్పుడైనా నా దేవుడు నాకు తోడుగా ఉండాలి, నా దేవుడు నా దగ్గర ఉండాలి అని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు కదా. ఈయన అలాగే ఉన్నాడు, లోకమంతా సంపాదించుకున్నాడంట. నీవు అలా ఏమైనా సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావా? నీవు అలాంటిది ఏమన్నా ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నావా? అయితే ప్రయత్నాలు చేస్తే ఇదిగో విను, చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడంట. వానికి ఏం ప్రయోజనం అంటున్నది బైబిల్. ప్రశ్న వేస్తుంది, వాడికి ఏం ప్రయోజనం? ఈరోజు చాలామంది ఆదివారం గుడికి వస్తారే, అది 1 గంట ఉండి ఇంటికి వెళ్ళిపోతారే,
ఆదివారము దేవుడు గుడికొచ్చి 1 గంట ఉండి వెళ్ళిపోయి పెద్ద ఫోజులు కొట్టి మేము సంఘానికి వెళ్ళొచ్చాం, మేము పరలోకానికి కూడా వెళతాం. సంఘానికి వెళ్ళొచ్చినంత ఈజీ కాదు పరలోకం. మార్కెట్కి వెళ్ళొచ్చినంత ఈజీ కాదు పరలోకం. షాపింగ్ సెంటర్కి వెళ్ళొచ్చినంత ఈజీ కాదు పరలోకం. సంఘంలో 1 గంట కూర్చొని ఇంటికి వచ్చినంత ఈజీ కాదు పరలోకం. పరలోకం అంటే ప్రాణం పెట్టితేనే వచ్చేది. పరలోకం అంటే ప్రాణాలు పోగొట్టుకుంటేనే వచ్చేది. సంఘానికి వెళ్ళొచ్చినంత మాత్రాన దేవుడు పరలోకం నాకు ఇస్తాడు అనుకుంటే నీకంటే అవివేకి ఎవ్వరు లేరు. మరి లోకమంతా సంపాదించుకున్నావు, లోకమంతా కూడబెట్టుకున్నావు, చివరికి నీకు నీవే నష్టం చేసుకున్నావు అని బైబిల్ బోధిస్తుంది. అందుకే ప్రియులారా, మీరు బాగా ఆలోచించండి. మన దగ్గర ఉండవలసింది ధనం కాదు, మన దగ్గర ఉండవలసింది బంధువులు కాదు, మన దగ్గర ఉండవలసింది ప్రజలు కాదు, మన దగ్గర ఉండవలసింది దేవుడు. మన దగ్గర ఉండవలసింది దేవుడు. మన దగ్గర దేవుడు ఉంటే మిగతావన్నీ కూడా మన వెనకాలే ఉంటాయి. దేవుణ్ణి పక్కకు పెట్టేసి మిగతావన్నీ సంపాదించుకుంటానని, మిగతావన్నీ కావాలని, మిగతావన్నీ కోరుకుంటున్నావు అంటే నీకు దేవుడేమర్థమయ్యాడు? ప్రజలు అర్థమైనట్లుగా దేవుడు అర్థమయ్యాడా? ఆస్తి అర్థమైనట్లుగా దేవుడు అర్థమయ్యాడా? ఆస్తి అర్థమయ్యింది, అందుకే కూడబెట్టుకున్నావు. ప్రజలు అర్థమయ్యారు, అందుకే దగ్గరకు తీసుకున్నావు. మరి దేవుడు అర్థమయ్యాడా? నీకు అర్థం కాలేదు కాబట్టే ఆయన్ని దూరంగా ఉంచావు. దేవుడు 66 పుస్తకాలలో ఏమి రాయించాడు? 66 పుస్తకాలలో ఏమి నేర్చుకున్నావు? 66 పుస్తకాలు నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? నువ్వు మర్చిపోయావని తిరిగి గుర్తు చేస్తున్నాడు ఆయన. అందుకే మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకి ఇచ్చాడు ఈ గ్రంథాన్ని అంటే, ఈ గ్రంథములో ఎంతో మంది భక్తుల జీవితాలు మనకి గుణపాఠాలుగా మిగులుతున్నాయి. వారి భక్తి జీవితం, వారి విశ్వాస జీవితం, వారి పనులు చేసే విధానం, వాళ్ళు పోరాడిన విధానం, వాళ్ళు జయించిన విధానం, ఇవన్నీ చదువుకుంటుంటే, ఇవన్నీ చూస్తుంటే, ఇవన్నీ నేర్చుకుంటుంటే గ్రంథంలో ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఇంట్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క బైబిల్ ఉన్నా ఒక్కొక్క గ్రంథం కూడా సరిగ్గా రానప్పుడు ఎందుకు మీరు అలాగ ఉండిపోతున్నారు? మీరు ఆలోచించండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క బైబిల్ మంచిదే, ఉండాలి. ఇంట్లో బైబిల్ ఉండాలి, మంచిదే. కానీ ఇంట్లో పెట్టుకొని లాభం లేదు, దాన్ని ఒంటిలోకి తీసుకోవాలి, ఒంట్లో అందించుకోవాలి. అందుకే లోకమంతా సంపాదించుకుంటున్నావా? అయితే నీకు నీవే నష్టపరుచుకుంటున్నావు. నువ్వు సంపాదించుకోవలసింది లోకాన్ని కాదు, నువ్వు సంపాదించుకోవలసింది లోకాన్ని కలుగు చేసిన కన్న తండ్రిని, లోకాన్ని కలుగు చేసిన సృష్టికర్తను, లోకాన్ని నిర్మించిన నిర్మాణకుడిని నీవు సొంతం చేసుకోవాలి, నీవు సంపాదించుకోవాలి. అవన్నీ సంపాదించుకుంటే సున్నా, దేవుణ్ణి సంపాదించుకుంటే చాలండి. లైఫ్ లాంగ్ మన జీవితం ధన్యమవుతుంది. మీరు బాగా ఆలోచించండి, గమనించండి ప్రియులారా. బైబిల్ ఎన్నో విషయాలు మనకు రాయబడ్డాయి, ఎన్నో విషయాలు. బహుశా మీకు అర్థం కాకపోవచ్చు, బహుశా అర్థమైనా పాటించకపోవచ్చు, పాటించిన దేవుని కోసం బ్రతకకపోవచ్చు. మీ చేతులు గ్రంథం ఉంది, మీ సేవకుడు ఉంటున్నాడు, వెళ్ళండి, వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. నిజముగా నేను సంపాదించుకోవలసింది ధనమా, ప్రజలనా, బంగారమనా, లేక దేవుడినా, ఏది సంపాదించుకోవాలి అని ఒక్కసారి ఈ రాత్రి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి ఈ రాత్రి బైబిల్ చదవండి. దేవుడు నీకు ఏమి సంపాదించుకోమని చెబుతున్నాడో నీకే అర్థమవుతుందని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.